కర్ణాటక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి ముస్లిం ఓట్లు కావాలంటే వాళ్ళకి ఏదైనా మంచి చేయాలి. అంత ఆహారం ఏర్పాటు చేయడమా, వాళ్ళకి ఏదైనా రిజర్వేషన్లు ఇస్తారా, వాళ్ళకి ఇంకేదైనా చేస్తారో చేస్తే తప్పే లేదు, అది ప్రజలు చూసుకుంటారు. అలా కాకుండా హిందువులను వేధించి, హిందువులను అవమానించి, హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరించడం ద్వారా భావోద్వేగం బేస్ మీద అవతల వాళ్ళని క్రోడీకరించుకుని ఓట్లు సంపాదించుకోవాలనే దౌర్భాగ్యం ఏంటో అర్థం కావట్లేదు. లేటెస్ట్గా అక్కడ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ధృవీకరణ కావాలంట. దేనికో తెలుసా? ప్రసాదాలు ఎక్కడ వినాయక చవితి పందిళ్లలో ప్రసాదం ఇవ్వాలంటే ఫుడ్ సేఫ్టీ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలట. వాళ్ళు ధృవీకరించి అక్కడే ప్రసాదాన్ని పంచాలంట. ఆగస్టు 31 జారీ చేసిన ఈ సర్క్యులర్ FSSAI సర్టిఫికేట్ పొందిన వాళ్ళని మాత్రమే పబ్లిక్ మండపాల్లో ప్రసాదం తయారు చేయడానికి అనుమతిస్తామని ప్రకటించడంతో ఒక్కసారి షాక్ తిన్నారు హిందువులు. అంటే ఇది పెద్ద పెద్ద వ్యాపార సంస్థలో పెట్టినట్టు. సాధారణంగా హిందువులు ప్రసాదాలు ఎట్లా ఉంటాయి, ఇళ్లలో చేయించుకుంటారు, లేదా కొంతమంది ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి వంట వాళ్ళతో చేయించుకుంటారు. అట్లా కాకుండా ఏదో కార్పొరేట్ వ్యవస్థలతో చేయించాలంటాము అంటే అదే మరి వేరే మతాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇట్లాంటి ఆదేశాలు ఇవ్వగలరా? కాళ్ళు ఇరగొడతారు. అదే హిందువులైతే మూసుకుని కూర్చుంటారు. అందుకనినే వాళ్ళ ధైర్యం.